చాలా ఈజీ. సేమ్ ప్రాబ్లమ్స్. ఓకే. టూ పైప్స్ ఏ అండ్ బి కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 20 and 30 minutes. బోత్ పైప్స్ ఆర్ ఓపెన్. చిన్న పిల్లల సాములు ఇస్తారే. ఏం చేయాలి? సింపుల్. 20 30 ఎల్సిఎం ఎంత? 60 బై 5 ఒకటి, సారీ 3 ఒకటి 2 ఒకటి ఏమవుతుంది? 60/5 12 అయిపోయిందా? ఓకే. ఆర్ఆర్బి ఎల్పి సమ్, సింపుల్ సమ్. జస్ట్ 10 seconds 5 seconds లో పెట్టేయాలి. మన అందరూ 5 seconds లో పెట్టేయాలి. మిగతా ఎలా పోతారు నాకు. Tap A can empty a tank in 30 minutes. Tap B can empty it in 15 minutes. Both taps are open simultaneously. ఇక్కడ నెగిటివ్ వర్క్ కాన్సెప్ట్ ఉంటుందండి. అందుకే నాకు పైప్స్ సెషన్ చాలా ఇష్టం. హౌ మచ్ టైం డస్ ఇట్ నీడ్ టు ఎంప్టీ ద ట్యాంక్? ఈ రెండు యాడ్ చేస్తే ఎంత టైంలో ఎంప్టీ చేస్తాయని అడుగుతున్నాడు. 30 15 ఎల్సిఎం అంటే 30. ఓకే. ఇది 1, ఇది 2 ఎఫిషియన్సీ. ఓకే. 30 ఎల్సిఎం అనుకున్నా. 1 + 2 3. ఆన్సర్ ఎంత? 10. ఆన్సర్ ఎంత? 10. ఏంది సార్ సడన్ గా ఈజీ చెప్పేస్తున్నారు అంటే కావాలని చెప్తున్నాను. నాకు తెలిసి ఈజీ అని. నెక్స్ట్, ఏ ట్యాప్ ఫిల్స్ ఏ ట్యాంక్ ఇన్ 11 hours. ఎంత టైప్ ఎంటీ సెట్ ఇన్? ఓ నైస్. ఇప్పుడు ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్. ఒకటి ప్లస్ చేస్తుంటే అంటే ఒకటి యాడ్ చేస్తుంటే ఇంకోటి తీసేస్తుంది. ఇప్పుడు ఏమన్నాడు? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు ఫిల్ ద ట్యాంక్ కంప్లీట్లీ ఇఫ్ ద ట్యాంక్ ఈజ్ ఎంటీ. ఓకే. అంటే ఇది పాజిటివ్ వర్క్ చేస్తుండే, ఇది నెగిటివ్ వర్క్ చేస్తుండే. టోటల్ ఎల్సిఎం ఎంత? 22 వచ్చింది. 1 2 2 - 1 1 పార్ట్ వస్తుంది. 22/1 22. అయితే ఒకటి పాజిటివ్, ఇంకోటి నెగిటివ్. ఏం చేస్తాం? పాజిటివ్ నుంచి నెగిటివ్ తీసేస్తాం. ఓకే. నెక్స్ట్, a tap can fill the tank in 48 minutes. Another tap can empty it in 2 hours. If both the taps are open at 11:40, at what time will the tank be filled? వెనక్కి ఒక సామెత ఉంటుంది. ఏంటో తెలుసా? పనిలేని మంగళోడు పిల్లి తల కొరికాడంట. ఈ సమ్ములో ఏవేవో చేసుకుని ఏవో ప్రాక్టీస్ చేసుకుని అంతా అక్కడ బేసిక్ చేస్తే చాలండి. ఇలాంటి బేసిక్ ప్రాబ్లమ్స్ బాగా ప్రిపేర్ అయితే తర్వాత చాలా ఈజీ అయిపోద్ది మనకి. చూడండి, 48. ఓకే. ఇది మైనస్ అంటే 120 కదా. 48 + 120 మైనస్. ఇలాగైనా చేయొచ్చు. ఇంకా నాకు క్యాలిక్యులేషన్ ఇంకా బాగా వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్యాలిక్యులేషన్ బాగా వచ్చు. ఓకే. 1/10 అంటే 6 minutes. ఇక్కడ 8/10 అంటే 4/5 కదా. ఇది 4/5 ఆరే కదా. నేను 4/5 రాస్తా. 4/5 రాస్తా. ఎల్సిఎం ఏమవుద్ది? 4 అవుతుంది. 4కి 2కి ఎల్సిఎం తీయాలా, ఇంక దేని తీయకూడదు. అప్పుడు 2 2s ఎఫిషియన్సీ. ఇక్కడ 4/5 ఉంది కదా, 5 ఎఫిషియన్సీ. 5 మల్టిప్లై చేస్తాను కదా 4 అవుతుంది. ఓకే. ఇలా చెయ్యాలి. ఇలా చేస్తే మన టైం మిగులుతుంది. ఇది క్యాలిక్యులేషన్ కదా, మనకెందుకు క్యాలిక్యులేషన్. ఓకే. నేను అంతకుమించి జ్ఞానం ఇవ్వను. ఓకే. ఒకటి పాజిటివ్, ఇంకోటి నెగిటివా? ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఏమవుతుంది? 1 hour 5 - 2 3 అవుతుంది. టోటల్ ఎంత ఫిల్ చేయాలి? 4 parts ఫిల్ చేయాలి. 4/3. 4/3. 4/3 అంటే 1 hour 20 minutes. 1 hour 20 minutes. 1 hour 20 minutes అంటే యాడ్ చేయండి. దీనికి ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఏఎం పిఎం అని ఇస్తారు అప్పుడప్పుడు సైకోగాడు. ఓకే. చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్, 2 outlet pipes A and B can separately empty the tank in 17 hours 15 hours. ఓకే. సో టోటల్ ఈ వర్క్ ఎంత అవుతుంది? 17 × 15 అవుతుంది. ఇది 17 అవుతుంది, 15 అవుతుంది. ఎఫిషియన్సీస్ వచ్చి అన్ని వచ్చింది, టోటల్ వర్క్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్ ఫర్ X hours. బోత్ ద పైప్స్ అంటే టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 32 × X. 32 × X. If the outlet pipe B has been opened alone, అంటే ఓన్లీ అవుట్లెట్ పైప్ B ఓపెన్ చేస్తే it would take X + 5 hours. 17 × X + 5 hours టైం పడుతుంది. సేమ్ వర్క్ కి X + 5 hours టైం పడుతుంది అన్నాడు. ఏం చేయాలి? 32x - 17x అంటే 15x ఏనా? 15x = 17 × 5. 5 1s 5 3s. సో X ఎంత అవుతుంది? 17/3 అవుతుంది. అంటే 5/2/3. 5/2/3. పాపం గ్రూప్ డీలో అడిగారు పిల్లలు, పసిపిల్లలు అందరూ అన్యాయం అయిపోయారు. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ టైం అండ్ వర్క్ ని పైప్స్ లో రాసేస్తారండి, పాజిటివ్ నెగిటివ్ అని. ఇంకేం ఉండదు దీనిలో. 3 pipes ABC empty to full. అన్ని పాజిటివ్ పైప్స్. ఓకే. ఆల్ ద 3 are opened. ABC discharge chemical solutions PQR respectively. వాట్ ఈస్ ద ప్రపోర్షన్ ఆఫ్ సొల్యూషన్? ప్రపోర్షన్ అంటే ఏంటి అండి? ప్రపోర్షన్ అంటే ఏంటి? ఓకే. ప్రపోర్షన్ ఆఫ్ Q to ఎఫిషియన్సీస్ అండి, జస్ట్ ఎఫిషియన్సీస్. ఓకే. 9 minutes లో ఎఫిషియన్సీస్ అడిగాడు అనుకో. 40 20 30. టోటల్ ఎల్సిఎం ఎంత? 24 12 120. 3 6 4. 3 6 4. మనకి ఏం అడిగాడు? ఇఫ్ వాట్ ఈస్ ద ప్రపోర్షన్ ఆఫ్ సొల్యూషన్ Q? సొల్యూషన్ Q ఎంత? 6.
6/6 + 4 + 3. ఓకే, 6/6 + 4 + 3 ఎంత అని అడిగాడు. కానీ మనం ఇక్కడ జాగ్రత్తగా చూడాల్సింది ఏంటి, 9 minutes అన్నాడు. 9 minutes అంటే అన్నిటికి ఎన్ని మినిట్స్ అయినా 1 minute కి ఎంత అవుతుందో 9 minutes అంతే అవుతుంది కదా. సో 6/13 ఈస్ ద ఆన్సర్. 6/6 + 4 + 3, 6/13. ఓకే, ఈ క్వశ్చన్స్ చాలా బాగున్నాయి, నాకు నచ్చినాయి, అందుకనే నేను ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఇంక్లూడ్ చేశాను మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సీజీఎల్ చాలా ఈజీగా అడుగుతారు. 3 inlet pipes ABC can fill a tank in 8, 12, 24. Okay, LCM ఎంత 24. Nice. Say pipe A is opened alone for 1 hour. Nice. 28, 12, 24. LCM 3, 2, 1. Okay, 24. Pipe A ఒకటే 3 hours ఓపెన్ చేసి 1 hour ఓపెన్ చేసి 3 minutes అయిపోయింది. Pipe B is opened and both A and B run together for the next 2 hours. Great. అంటే 5 into 2 10 అయిపోయింది. ఇక్కడ 10 parts అయిపోయింది. ఇక్కడ 3 parts అయిపోయింది. Pipe C is also open and all the 3 pipes are open together till the tank is full. ఇప్పటికి ఎంత అయిపోయిందండి, 13 parts అయిపోయింది కదా, అంటే మిగిలిందంతా 9. మిగిలిందంతా 9. హౌ మచ్ టోటల్ టైం ఫ్రమ్ స్టార్ట్ విల్ ఇట్ టేక్ టు ఫిల్ ద ట్యాంక్? ఇప్పటికి ఎన్ని అవర్స్ అయినాయి? 1 + 2 3 hours అయింది. ఇంకా ఎంత అని అడుగుతున్నాడు. 3 + 2 + 1 6, అంటే ఇదో 1.5 hour, ఇదొక 1.5 hour. 3 + 1.5 4.5. ఇది క్వశ్చన్. 4 hours 50 minutes పెట్టేసి రావద్దు ప్లీజ్, నా మీద దయించి, నా మీద ఇష్టం ఉంటే. 2 pipes can fill the tank in 99, 90. 99, 90. ఓకే, ఇంకేమన్నాడు, దెర్ ఇస్ ఎ పైప్ ఎట్ ద బాటమ్ టు ఎంటీ ఇట్. ఒక సి అనే పైప్ ఉంది, అది ఎంటీ చేస్తుంది. నైస్, అది నెగిటివ్. ఓకే, ఇఫ్ ఆల్ ద 3 pipes are open, if all the 3 pipes are open 50 minutes లో ఫిల్ చేసేస్తుంది అంట. ఇఫ్ నో అదర్ పైప్స్ ఆర్ ఓపెన్, హౌ లాంగ్ విల్ ద పైప్ ఎట్ ద బాటమ్ టేక్ టు ఎంటీ ద ట్యాంక్? హౌ లాంగ్ ద పైప్ ఎట్ ద బాటమ్ విల్ టేక్ టు ఎంటీ ద ట్యాంక్? సింపుల్ అండి. టోటల్ ఎల్సిఎం తీసుకోండి, ఏమవుతుంది, 9 × 11 × 9 × 11 సరిపోయింది. 9 × 11, ఇక్కడ 9 × 11 లెగిసిపోద్ది. 50కి 10కి ఎల్సిఎం ఎంత? 50కి 10కి ఎల్సిఎం ఎంత? 50. అంతేనా? 99 × 50 ఈజ్ ద ఎల్సిఎం. ఇది అయిపోయింది. ఇప్పుడు ఏంటి, 99 50s, 99 50s, 90 55s, నెక్స్ట్ 50 99s, అంతేనా? 50 99s. ఇప్పుడు నెగిటివ్ ఎంత అని కావాలి, అంతే కదా. టోటల్ ఆల్ 3 pipes కలిపి 99, ఇది 105. 99 - 105 అంటే 6 parts సి అనమాట. 6 parts సి. సో ఏం చేయాలి, 99/6 చేయాలి. 99/6 చేయాలి, ఏమవుతుంది, 33/2 25. 33 × 25. 33 × 25 అంటే 825. 825 సింపుల్ అండి. 25 × 30 ఎంత? 750 + 75. ఓకే, 825. ఓకే, పెద్ద సమయం ఒప్పుకుంటా. ఎన్టీపీసీలో అడిగారు, సిబిటి 2లో అడిగారు, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్, బట్ అంత కష్టమేం కాదు. కెపాసిటీ ప్రాబ్లమ్స్. 2 pipes can fill the tank in 10 and 12, and the waste pipe can empty 6 gallons per minute. 6 gallons per minute. Okay, all the 3 pipes working together can fill the tank in 30. Find the capacity of the tank. చూడండి, సింపుల్ అండి. 10, 12, 30. ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం ఎంత? 60. 12 5s 32s. ఓకే, 10 6. ఓకే, సో ఇప్పుడు ఏమన్నాడు వాడు, 6 పాజిటివే, ఇది పాజిటివే, టోటల్ 2 కదా. ఇప్పుడు మిగిలింది ఎంత? 11 - 2 9. 11 - 2 9. సో ఎంటీ ట్యాంక్ 60/9 ఫిల్ చేస్తుంది, అంతేనా? ఎంటీ ట్యాంక్ 60/9 hours లో, మినిట్స్ లో ఫిల్ చేస్తుంది. అంటే ఇది ఎంత అవుతుందండి, 3s 20/3 minutes లో ఫిల్ అయిపోద్ది. 20/3 minutes లో ఫిల్ అయిపోద్ది. ఇప్పుడు అడు ఏమన్నాడు, 1 minute కి ఎంత? 6 gallons × 6 చేయండి. సో టోటల్ గా 40 gallons ఇస్ ద ఆన్సర్. 40 gallons ఈజ్ ద ఆన్సర్. ఓకే, సింపుల్ క్వశ్చన్ లో కొంచెం క్యాలిక్యులేషన్ ఉంటుంది, క్యాలిక్యులేషన్ బాగా చేస్తే అయిపోద్దండి. ఎలక్ట్రిక్ పంప్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 6 hours. ఓకే, నౌ డ్యూ టు లీకేజ్ ఇట్ టేక్ 7 1/3, అంటే 22/3 ఏదా? 22/3. ఓకే, హౌ మచ్ టైమ్ విల్ దిస్ లీక్ టేక్ టు ఎంటీ ద ట్యాంక్? ఓకే, ఇఫ్ ద ట్యాంక్ ఈస్ ఫుల్, అదే కదా మొత్తం. ఓకే, ఇఫ్ ద ట్యాంక్ ఈస్ ఫుల్, ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం ఎంత అవుద్ది? 6 × 22 అవుద్ది. 6 × 22. ఇంకేమైనా పాసిబిలిటీ ఉందా? 6 × 22 అంటే ఇంకా చేయొచ్చు. 6 × 11 అవుద్ది, 66 అవుతుంది కదా. ఎల్సిఎం ఎంత అవుద్ది? 66 అవుతుంది. ఓకే, వాట్ ఎవర్, 6 × 20 రాసుకున్న ప్రాబ్లం లేదు. చూడండి, 6 11s
6 11s 22 3s అంటే ఇంకా 3 ఉంది కదా, 3 into 3 9, 3 into 3 9. సో ఇది పాజిటివ్, ఇది టోటల్ ఆ లీక్ తర్వాత. మధ్యలో లీక్ ఎంత పోయింది? 11 - 9 2 పార్ట్స్ పోయింది. 66/2 33. 66/2 33. జస్ట్ చూసి వెంటనే ఫాస్ట్ గా చేసేసేయచ్చు. ఓకే, పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్. నెగిటివ్ వర్క్ అనేది తెలుస్తుందండి, అది నేర్చుకోండి అంతే. Pipes A and B can fill the tank in 1824. Both the pipes are opened. How much time after should be A be closed so that tank is filled in 16 hours? Tank is filled in 16 hours. సో చూడండి, బి 16 hours ఫిల్ చేస్తున్నట్టే కదా దాని అర్థం. ఏ ఎప్పుడు ఆపాలని అడిగాడు, అంటే బి 16 hours ఫిల్ చేస్తుంది. ఎల్సిఎం చూడండి, 18 24, 18 24. ఎల్సిఎం ఎంత అవుతుంది? 48 అవుతుందా? అవ్వదు. 24 3 72 అవుతుందా? అవుతుంది. 4s 3s 4s 3s. ఇప్పుడు అడేమన్నాడు, 16 hours ఫిల్ అవుతుంది. 3 into 16 48. 48. ఓకే, సో ఎంత అయింది మొత్తం? 24 అయింది. ఎంత అయింది? 24 అయింది. ఎంత అయింది? 24 అయింది. వీడు ఎన్ని యూజ్ చేసినట్టు? 1 hour లో 4 units చేసినట్టు. 24/4 ఎంత? 6 hours. అంటే వీడు ఎన్ని గంటలు పని చేసిండు? 6 hours పని చేశాడు. సో టోటల్ గా ఆఫ్టర్ 6 hours ఓకే వాడు క్లోజ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 6 hours వాడు క్లోజ్ చేసుకోవచ్చు. జస్ట్ మినిట్. Piston has 2 inlet pipes A and B, 1 outlet pipe. Okay, 1 outlet pipe. Which question పెద్దగా ఉంది, కొంచెం చిన్న చేద్దాం. 1 outlet pipe. ఓకే, సో 15 18 27. ఇది ఒకటేగా అవుట్లెట్, ఇది నెగిటివ్, మిగతావన్నీ పాజిటివ్. సో ఎల్సిఎం ఎంత? 18 5s 90 అవ్వదు. 18 10s 180, ఇది డివిజిబుల్ అవ్వదు. 25 10s 270, అన్ని డివిజిబుల్ అవుతాయా? అవుతుంది. చూడండి, 15 18s 18 15s 27 10s. అందుకని నాకు ఇంత ఫాస్ట్ గా వచ్చింది ఎల్సిఎం. చూడండి, ఫస్ట్ 5 hours ఏ అండ్ బి ఆర్ ఓపెన్, అంటే 33 into 5 165 పార్ట్స్ అయిపోయింది అబ్బాయి. మిగిలిందంతా 105. మిగిలింది 105. తర్వాత 12 hours బి అండ్ సి ఆర్ ఓపెన్, 15 - 10 5 into 12 60, ఇంకో 60 పార్ట్స్ అయిపోయింది. మిగిలిందంతా 45. మిగిలింది 45. ఇప్పుడు ఏంటి, హౌ లాంగ్ విల్ బి అలోన్ విల్ టేక్ టు ఫినిష్ ద రిమైనింగ్ వర్క్? బి ఒక్కడే ఎన్ని పార్ట్స్ చేస్తుండు? 15 పార్ట్స్ చేస్తుంది. 45/50 3 hours. 3 hours. ఓకే, ఎనీ డౌట్? చిన్న క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్. ఇంతకు మించి మన పైప్ పీ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 4/5 పార్ట్ ఆఫ్ ద ట్యాంక్ ఇన్ 28 hours. ఎప్పుడే అలాగిస్తే ఫస్ట్ రాసేయాలి 35 hours అని. నెక్స్ట్ క్యూ 42 hours 2/3, అప్పుడు ఏం చేయాలి? 63 రాయాలి. నెక్స్ట్ P and Q were open for 7 hours. Okay, if both are closed, then both are closed. Pipe R can alone was then opened, and it emptied the water in the tank in 14 hours. Okay, first in LCM చేసేయండి. 7 5s 7 9s అంతే కదా. సో 63 into 5 అంటే ఎంత? 30 315 315 నెక్స్ట్ 63 5s 35 9s 35 9s. సో అడు ఏమన్నాడు, ఎంతసేపు ఓపెన్ చేశాడు? 7 hours. 14 into 7 98 పార్ట్స్ అయిపోయింది. ఎంత అయింది? 98 పార్ట్స్ అయిపోయింది. 98 పార్ట్స్ అయిపోయింది. సో 98 పార్ట్స్ ఫిల్ చేశారు కాబట్టి, ఓకే 98 పార్ట్స్ ఫిల్ చేశారు. సో ఈ 98 పార్ట్స్ ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఏం చేయాలి? దెన్ బోత్ వర్ క్లోజ్డ్. పైప్ ఆర్ అలోన్ వాజ్ దెన్ ఓపెన్ అండ్ ఇట్ ఎంప్టీడ్ ద ట్యాంక్ ఇన్ 14 hours. అండ్ దీని ఎఫిషియన్సీ ఎంత? 7. ఇన్ ఎఫిషియన్సీ 7. అయిపోయింది, సమ్ అయిపోయింది.
ఇప్పుడు ఏంటి పైప్స్ పీక్యూఆర్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ ఎంటీ ట్యాంక్ ఇన్ హౌ మెనీ అవర్స్? దీని ఎఫిషియన్సీ -7 అంటే 14 - 7 ఎంత? 7. 315/7 ఎంత? 44. పైప్ 315/7 ఎంత? 45. కాన్ఫిడెంట్ చేసేయచ్చు. ఒకసారి చెప్తాను చూడండి. సింపుల్ గా చెప్పేస్తాను. చూడండి 35 అర్థమైంది కదా, 35. ఓకే 35 నెక్స్ట్ 63. 35 63 ఎల్సిఎం ఎంత? 315. 315 అంటే 63 5s 35 9s. ఓకే ఇప్పుడు పిఎన్క్యూ వర్క్ ఫర్ 7 hours. 40 into 7 98. 98 పని చేశారు. వీడు ఆర్ ఒక్కడే ఏం చేస్తున్నాడు? 14 hours లో ఎంటీ చేస్తున్నాడు. దీని ఎఫిషియన్సీ ఎంత అవుతుంది అప్పుడు? 7 అవుతుంది. -7. ఓకే ముగ్గురు ఓపెన్ చేస్తే ఎంత టైం పడుతుంది? 14 - 7 7 చేయండి. ఆన్సర్ ఇచ్చేది 45. ఆన్సర్ ఇస్ 45. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అర్థమైంది కదా. ఈ క్వశ్చన్ అర్థమైతే ఓకే ముందు క్వశ్చన్ అర్థమైతే ఈ క్వశ్చన్ చేయండి. సేమ్ 5/9 పార్ట్ 15 hours, 7/9 21. ఓకే పి అండ్ క్యూ ఓపెన్ ఫర్ 3 hours. ఆర్ alone was then opened and it emptied in 4 hours. How many PQR can together fill the empty tank in? సేమ్ ముందు క్వశ్చన్ లాగా. ఓకే ఒక్కసారి ట్రై చేయండి. ఇన్ కేస్ రాకపోతే ఒకసారి కామెంట్ సెక్షన్ లో కూడా చెప్పండి, ఒకవేళ మీకు వచ్చిందో రాలేదు. లేకపోతే నేను సాల్వ్ చేస్తాను. ఓకే సో దిస్ ర్యాప్స్ అప్ pipes and systems, okay, and time and work. Thank you. I hope you enjoyed this.